హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ బేస్ మాంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో 1156 చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అయితే జస్ట్ ఫేస్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఎందుకంటే ప్యానల్స్కి అప్డేట్స్ వేస్తున్నారు. ఇక ముందు చాప్టర్లో వచ్చి రాక్స్ వరల్డ్ గవర్నమెంట్ మీద ఆర్రాల్డ్తో కలిసి అటాక్ చేయడము. అప్పుడే ఆర్రాల్డ్ని తన క్రూలో జయమని అడిగితే తన కింగ్ అని ఎల్బాకి తన అవసరం ఉందని ఆ ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. బట్ దానికి ముందు కింగ్ ఆర్రాల్డ్ని మీట్ అవ్వడం కోసం ఎల్బాలోకి వచ్చి లోకిని ఇంజరీ చేయడం చూసాము. ఇక నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకునే ముందు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి ఐడల్స్. ఇక కనల్ ప్యానల్లో చూసుకుంటే న్యూ పైరట్ కింగ్ లూఫీని తన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మ్యాన్ అయిన జోరోని సాంజిని చూసుకోవచ్చు. బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఓల్డ్ పైరట్ కింగ్ ని, అలాగే తన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మ్యాన్ ని చూసుకోవచ్చు. అలాగే తన క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. బట్ నామి తప్ప లూఫీ తన క్రూ మెంబర్స్ లో కొంతమందిని బావాయాంక చున్నీలు వేసుకుని ఉంటాడు. ఇక బ్రుక్ వచ్చి తన హ్యాడ్ మీద, చాపర్ అండ్ రాబిన్ వచ్చి తన బొజ్జల మీద ఉంటారు. ఇక చాప్టర్ వచ్చి రాజర్ పైరట్ కింగ్ కాకముందు జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక కుజా పైరట్స్ వచ్చి పైరట్స్ మీద అటాక్ చేసి వాళ్ళని ఈజీగా డిఫీట్ చేస్తారు. అలాగే మెరీన్స్ కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతారు. అయితే ఈ కుజా పైరట్స్ కి కెప్టెన్ ఎవరో మీకు తెలుసా? తన పేరు వచ్చి గ్లోరోషియా, అమెజాన్ లిలీకి మహారాణి. మిస్ వరల్డ్లో ఎలా అయితే క్యాట్ ప్యాక్ చేసుకుని ఒక పోజ్ని ఇస్తారు, అలా ఒక పోజ్ని ఇచ్చి నా అందం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ఒక్క రవ్వైనా నా అందం తగ్గడానికి ఛాన్స్ ఉందా? నా ఫిగర్ వచ్చి పిక్చర్ పర్ఫెక్షన్ అని దీన్ని అంటారని అంటుంది. దాంతో షిప్లో ఉన్న పైరట్స్ వచ్చి తను చాలా క్యూట్గా ఎల్లోరా శిల్పంలాగా ఉంది. తన అందాన్ని చూసి నా మతిపోతుంది. తన అందం వల్ల నా హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుందని కామెంట్ చేస్తారు. అప్పుడే తన దగ్గరికి బావాంకాకి ముందు అమెజాన్కి లిల్లీ, మహారాణి టొరిటోమా వచ్చి మహారాణి గ్లోరోషియా నీకు ఫ్యాన్స్ నుంచి లెటర్స్ వచ్చాయి ఇదిగాని ఇస్తుంది. బట్ తన చేతిలోనే కాదు, ఒకసారి తన వెనుకలు చూడండి, అవన్నీ లెటర్స్. అవన్నీ ఏంటని అడిగితే ఆ లెటర్ షేకీకి వచ్చాయి, ఇంకా చాలా ఉన్నాయని చెప్తుంది. అయితే ఇక్కడ షేకీ వచ్చి ఎవరో మీకు తెలుసు కదా, తను ఎవరో కాదు, రైలీ వైఫ్. అది వినగానే కెప్టెన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల జట్టు సినిమాలో సమంతలాగా బొంగమూతిని పెట్టుకొని చాలా జలస్ అయిపోతుంది. అప్పుడే రైటర్ వచ్చి కెప్టెన్ గ్లోరోషియా అందంలో బీట్ చేసేది ఒకే ఒకరు, తన ఫస్ట్ క్రూ మెంబర్ షాకుయాక్ అని చెప్తాడు. అప్పుడే అక్కడికి రాజర్ షిప్ రావడం చూసి గ్లోరోషియా ఫేస్ ఆనందంతో వెలిగిపోతుంది. అయితే రాజర్ అక్కడికి దేనికోసం వచ్చాడో తెలుసా? షాకుయాక్ కోసం వచ్చాడు. ఇక రాజర్ మైక్ లో ఇక్కడ మాట్లాడుతున్నది రాజర్, మాకు తనని హ్యాండ్ ఓవర్ చేయండి కుజా పైరట్స్. ఈ రోజు ఎలాగైనా మేము తనని గెలుచుకుంటాం. షాకుయాక్ని మేము తీసుకుని వెళ్తామని చెప్తే నీకు ఎప్పటికీ అర్థం కాదు రాజా, నా లాంటి లవ్ చేసే అమ్మాయి నీకు సరిపోదా, మళ్ళీ నీకు షాకుయాక్ కావాలి, ఎందుకని ఇక్కడికి వచ్చావని అంటుంది. ఇక నెక్స్ట్ వన్ లో చూసుకుంటే షాకుయాక్ని రివీల్ చేయడం చూసుకోవచ్చు. బట్ అక్కడ ఉన్న అందరూ షాకుయాక్ అందాన్ని చూసి జొల్లు కార్చుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక తన కోసం అందరూ ఫ్లవర్ని తెచ్చుకుంటారు. అవి ఇవ్వడానికి ఒకరినొకరు పోటీ పడుతూ ఉంటారు. బట్ తన అందాన్ని చూసి అవి కూడా అసూయతో రాలిపోతాయి. అలాగే పక్షులు తన అందాన్ని చూసి ఎలా సౌండ్ చేయాలో మర్చిపోయాయి. అలాగే అక్కడ ఉన్న పైరట్స్ తన కోసం ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటున్నారని ఒక అద్భుతమైన కవిత్వంతో ఓడా షాకుయాక్ అందాన్ని చాలా చక్కగా వర్ణించాడు. ఇక గబాన్ తన మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటే కృష్ణమేవలో బ్రహ్మానందాన్ని హే బాబీ అని పిలిచాడు. షాకుయాక్ గబాన్ని పిలవగానే ఐస్ ముక్కలాగా కరిగిపోయి కూల్ అయిపోతాడు. అప్పుడే తన గబాన్ మీద అటాక్ చేస్తుంది. నెక్స్ట్ తన మీద అటాక్ చేయడానికి కెప్టెనే వస్తాడు. అప్పుడు షాకుయాక్ వచ్చి నిన్ను చూసి చాలా రోజులైంది రాజర్ అని అంటే గబానే నువ్వు కొడతావు అని తన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ తనని లవ్ చేయడం వల్ల ఈవెన్ రాజర్ కూడా తన మీద అటాక్ చేయలేకపోతాడు. అప్పుడు షాకుయాక్ రాజర్తో నేను ఎవరి కింద పని చేయని నీకు ఇప్పటికే తెలిసి ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ కుజా పైరట్స్తో రాజర్ షిప్ లో ఉన్న ట్రెజర్ని తీసుకోమని చెప్తుంది. ఇక్కడ తన క్లోజ్ తన మాటల్ని క్యారెక్టర్ని చూస్తుంటే నాకు బావాయాంకాకి గుర్తుకు వస్తుంది. ఇంకో పక్క గ్లోరోషియా వచ్చి రాజర్ నిన్ను నేను లవ్ చేస్తున్నానని నీకు ముందే తెలుసు కదా అని అంటుంది. కానీ రాజర్ మాత్రం తన మాటల్ని పట్టించుకోకుండా నేను షాకుయాక్ని చూడాలి, పక్కకు తప్పుకోమని చెప్తాడు. అలాగే షాకుయాక్ కూడా వెంకీ మూవీలో ట్రైన్ సీన్ గుర్తుకు ఉందా, అందులో భరత్ వచ్చి నా కాకోకే కావాలి అని అంటూ అక్కడ ఎంతమంది ఉన్నా తను మాత్రం రైలు దగ్గరికి వెళ్ళి నీకు ఇది చూడడానికి చాలా కష్టంగా ఉంది కదా అని అంటే అవును, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఈడియట్స్ అని చెప్తాడు. ఇక షాకుయాక్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఒక కిస్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్, అమెజాన్ వెళ్ళి మహారాణులు వచ్చి ఎవరైతే ఉమెన్స్ కి అట్రాక్ట్ అవ్వరో వాళ్ళతోనే లవ్ లో పడుతున్నారు. సేమ్ బావాయాంక కూడా ఉమెన్స్ వీక్నెస్ లేని లూపీని లవ్ చేస్తుంది. ఇక అప్పుడే కుజా పైరట్స్ లో ఒక పర్సన్ వచ్చి అక్కడికి నేవీ రావడం చూసి వాళ్ళ కెప్టెన్ కి చెప్తే ఇక ట్రెజర్ ఏమీ వదలకుండా మొత్తాన్ని షిప్ లో వేసుకుని వెళ్దాం పదాన్ని అని చెప్తుంది. అలాగే రాజర్ కూడా తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదాన్ని అని అంటాడు. అప్పుడే తన క్రూలని ఒక మెంబర్ వచ్చి అది కార్ప్ అని చెప్పగానే సర్ప్రైజ్ అయ్యి ఎవరని చెప్పావు అని అందరూ నా న్యూ ప్లాన్ ని జాగ్రత్తగా వినండి, నావీ వాళ్ళని క్రష్ చేసి పరండి అని చెప్తాడు. ఇంకో పక్క గార్బ్ వచ్చి కెనాన్ని తన చేతిలో పెట్టుకుని రాజర్ షిప్ మీద విసిరేయడానికి రెడీగా ఉంటాడు. ఇక విసిరేయగానే అది సముద్రంలో పుడుతుంది. దాంతో రాజర్ అండ్ గార్బ్ ఇద్దరు ఫైట్ చేసుకోవడం చూసుకోవచ్చు. గార్బ్ తన హ్యాకీ హ్యాండ్తో రాజర్ని హీట్ చేస్తాడు. అలాగే రాజర్ కూడా గార్బ్ని తన స్వాడ్తో అటాక్ చేస్తాడు. బట్ రాజర్ అటాక్ మిస్ అవుతుంది. కానీ గార్బ్ అటాక్ మాత్రం రాజర్కి తగిలి తన మూతి సొట్టగా పోతుంది. ఇక ఓడా వచ్చి రాజర్, గార్బ్ అండ్ రాక్స్ గ్రేట్ పైరట్ ఏరాలో ఈ ముగ్గురిని లెజెండ్స్ అని పిలిచేవాళ్ళు. కానీ ఆ టైంలో వాళ్ళు ఉడుకు రక్తంతో యూత్లో ఉన్నారు.
అలాగే కూజా పైరేట్స్ పాపులారిటీ వచ్చి ఆ టైంలో పీక్లో ఉండి వాళ్ళని మెన్షన్ చేయకుండా గ్రేట్ పైరేట్ ఎరా గురించి ఎవరు చెప్పేవాళ్ళే కాదు, చాలా మంది పైరేట్స్ వాళ్ళని చూసి ఐడల్స్గా చేసుకున్నారు. అలాగే వాళ్ళ బౌంటీ కూడా చాలా పెద్ద అమౌంట్. బట్ కొంతమంది పీపుల్స్ వాళ్ళ ఫొటోస్ని సీక్రెట్గా తీసుకోవడము వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. ఇక రాజర్ విఎస్ గార్ప్ ఇద్దరు ఫైట్ అయిపోయిన తర్వాత షాక్యాకు వచ్చి అమెజాన్ లిలీకి మారన్ అయిపోయింది. అలాగే తన ఇమేజ్ కూడా కంటిన్యూగా పెరుగుతూనే వచ్చింది. ఇక రాజర్ విఎస్ గార్ప్ బ్యాటిల్ని చూసి గ్లోరోషియా ఫ్యాట్ అయిపోయి నాటు వాళ్ళిద్దరి కోసమే కొట్టుకుంటుంది. వాళ్ళే నకలలా రాజకుమారులని చెప్తుంది. ఇక గడిచేస్తే ఎల్బాలో అక్కడ ఒక పర్సన్ ఆరాలతో ఇలా అంటాడు, లోకేష్ షిప్ మునిగిపోవడం చూశాను, నువ్వు లేనప్పుడు తన ఇంజరీస్తో తిరిగి వస్తాడు, తను హెల్ప్ చేయాలా లేదా అని నేను ఆలోచిస్తూనే ఉంటానని చెప్తే తనని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి లోకేతో ఈసారి నుంచి కంట్రోల్లో ఉన్నామని చెప్తాడు. అప్పుడు అజారుద్దీన్ వాళ్ళ మదర్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్సన్తో నువ్వు ఒక పర్సన్కి హెల్ప్ చేయడానికి హెసిటేట్ అవ్వద్దు, ఒకవేళ లోకి చనిపోయి ఉంటే అని అంటుంది. అప్పుడు ఆరాళ్ళు వచ్చి ఇక్కడ తప్పు తనది కాదు, మన లోకి ఇది తన ఓన్గా షిప్ని తీసుకొని వెళ్ళిపోయాడని అంటే అయితే ఏంటి పిల్లవాడు చనిపోతూ ఉండడం అలా చూస్తూ ఉండిపోతాడు, నేను కూడా దాన్ని 100 సార్లు నీటిలో ముంచేస్తానని చెప్తుంది. అప్పుడు లోకి వచ్చి నన్ను సేవ్ చేయమని నిన్ను అడిగాను, లేదు కదా అని అంటాడు. అలా మాట్లాడడం చూసి స్మైల్ చేస్తూ నువ్వు నీ మదర్ని లాస్ అయ్యావు, అలాగే నీ ఫాదర్ చాలా బిజీ, అప్పుడు చాలా లోన్లీగా ఉంటావు కదా, అదే నువ్వు మాతో ఉంటే బాగుంటుంది కదా అని అంటే అది జరగదని చెప్పి నువ్వు నా మదర్లాగా యాక్ట్ చేస్తే నేను ఇక్కడ ఉండనిస్తామని అనుకుంటున్నావు కదా, నువ్వు ఒక మాస్దానే అని అంటాడు. దానికి హెరాల్డ్ యాంగ్రీ అయ్యి నువ్వు మాట్లాడింది తప్పులోకి వెళ్ళి సారి చెప్పు, ఆ మాటల వల్ల తను ఫీల్ అవ్వదని అంటాడు. బట్ ఈడ మాత్రం దానికి స్మైల్ చేసి మీ ఇద్దరు కిడ్స్ ఎంత క్యూట్గా ఉన్నారు, చాలా ముద్దే చేస్తున్నారని అంటుంది. అప్పుడే ఒక కిడ్ ఏడుస్తూ నీ గురించి అలా మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వేస్తుందని అంటే నువ్వు నా కోసమే ఏడుస్తున్నావా, ఈ వల్ల చాలా కైండ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్స్ ఉన్నారని అంటుంది. అప్పుడు లోకి వచ్చి ఎల్బా నాకు నచ్చలేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా వీక్, నేను కూడా రాక్స్ లాగా ఫ్రీగా లీవ్ చేస్తానని అంటాడు. ఇక రాక్స్ తన క్రూలో హరాల్డ్ని జాయిన్ అవ్వమని అడగడానికి వచ్చిన ప్రతిసారి లోకిని తన క్రూలో జాయిన్ చేసుకోమని అడుగుతూనే ఉంటాడు. బట్ రాక్స్ మాత్రం తన ఒక చిన్న పిల్లవాడని తనని జాయిన్ చేసుకోడు. ఇక కొన్ని మంత్స్ తర్వాత పైరేట్ ఐలాండ్ని రాక్స్ పైరేట్స్ టేక్ ఓవర్ చేసుకుంటారు. అప్పుడే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి రాక్స్ క్రూలో జాయిన్ అవుదామని పైరేట్ ఐలాండ్కి వెళ్తూ ఉంటే ఒక పర్సన్ తనని స్టాప్ చేసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే రాక్స్ క్రూలో జాయిన్ అవుదామని వెళ్తున్నానని అంటే అది కల్లో కూడా జరగదు, నువ్వు వాళ్ళని చూడని కూడా చూడలేవు. వాళ్ళ క్రూలో ఉన్న ప్రతి పైరేట్ కూడా చాలా చెడ్డవాళ్ళు. అక్కడ దూరంగా ఒక పెద్ద గుండ్రాయి కనిపిస్తుంది కదా, అక్కడే వాళ్ళు ఉండేది. వాళ్ళని కలవాలని అనుకుంటే ఆ డైరెక్షన్లో వెళ్ళి కానీ ఆ ల్యాండ్లో ఎంత లోపలికి నువ్వు వెళ్తే అంత యాంగ్రీ అవుతారని తనని ఒక తన్ను తంతాడు. దాంతో తనకి కోపం వచ్చి తన మీద ఉన్న క్లోత్ని తీసి తనని పట్టుకుని అలా పైకి లేపుతాడు. బట్ తనని చూసి ఇక్కడ శేఖర్ వాళ్ళు ఏం చేస్తున్నాడని అక్కడ ఉన్న అందరూ ప్యాంట్లోనే పోసుకుంటారు. ఇక్కడ రాక్స్ క్రూ వచ్చి స్ట్రాంగ్ పర్సన్స్ ని తన క్రూలో జాయిన్ చేసుకుని స్ట్రాంగ్ అవుతున్నాడు. అయితే ఇక్కడ శేఖర్ రైవల్ పేరు వచ్చి ఫ్యూచర్ సిల్వర్ యాక్స్. ఇక పైరేట్ ఐలాండ్ లో చూసుకుంటే రాక్స్ ఒక స్కల్ లాగా ఉండే ఒక రాయికి 2 హోల్స్ ని క్రియేట్ చేసి ఇక్కడ నుంచి చూస్తుంటే సీనరీ చాలా అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు 2 డెవిల్ ఫ్రూట్ కోసం వెళ్తున్నా, ఒకటి ఎల్బాలో ఉంది, అది ఆరాల్డ్ తింటే తన ట్రూ పవర్ ను చూపిస్తాడని అంటాడు. అప్పుడు కెప్టెన్ జాన్ వచ్చి దానికి మనకి గెలేలా కంపెనీ వాళ్ళు కావాలి, వాళ్ళు లెజెండ్స్ అని విన్నానని అంటాడు. అలాగే లెనిన్ వచ్చి నేను ఆర్మీ ఆఫ్ జైన్స్ గురించి సర్చ్ చేస్తూనే ఉన్నాను, కానీ వాళ్ళ గురించి నాకేమీ దొరకలేదని చెప్తుంది. దానికి వైబ్రేట్ వచ్చి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు ఎముకలై ఉంటారు, దానివల్ల లాభమేమీ ఉండదని చెప్తే వాళ్ళని బ్రతికించడం నీ వల్ల కాదని స్ట్రెస్ అని అంటాడు. దానికి బార్బెల్ వచ్చి వాళ్ళకి మళ్ళీ లైఫ్ వచ్చిన నీ మాటలు వాళ్ళు వినను కూడా వినరని చెప్తే దానికి కైడు అందుకే మనకి హెరాల్డ్ అవసరం. తను ఇప్పుడు ఎల్బాకి కరెంట్ కింద మన స్ట్రెంత్ని యూజ్ చేసి తనని యూజ్ చేసుకోవచ్చు కదా అని అంటే దాంతో రాజ్కి కోపం వచ్చి తన ఫేస్ మీద ఒక తనని తంతాడు. దాంతో కైడోకి కోపం వచ్చి రాజ్తో ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళు కైడోని స్టాప్ చేసి ఇప్పుడు మనం ఈ ఐలాండ్ని టేక్అవుట్ చేసుకున్నాం. దీన్ని దేశాచాలనుకుంటున్నారా? మన గ్రూప్లో మొత్తం అలాంటి వాళ్ళే ఉన్నారు, ఇది ఎప్పుడైనా జరగాల్సిందే, కానీ ఇది పర్ఫెక్ట్ టైం కాదని చెప్తారు. దానికి కెప్టెన్ జాన్ వచ్చి అది కూడా నిజమే కదా, అంతవరకు వెయిట్ చేయండి, ఆ తర్వాత ఫైట్ చేసుకుందామని అంటాడు. అప్పుడు రాజ్ కైడోతో హరాల్డ్ నా క్లోజ్ ఫ్రెండ్, నెక్స్ట్ టైం తన గురించి అలా మాట్లాడితే క్రష్ చేసేస్తానని చెప్పి అందరూ బాగా వినండి. హోలీ ల్యాండ్ని డెస్ట్రా చేయడానికి ఎల్బా చాలాకి, బట్ నేను చెప్పింది అగ్రీ చేయకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, నాతో ఉండాలా లేదా అన్నది మీరే డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ మీకు ధైర్యం ఉంటే నన్ను ఫాలో అవ్వండి, మిమ్మల్ని వరల్డ్లోనే టాప్ ప్లేస్కి తీసుకుని వెళ్తానని అంటాడు. అలా రాజ్ తన క్రూను ఫామ్ చేసుకుంటాడు. ఇక నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్తాడు నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని అనిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.